గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ కూర్పులో భాగంగా మిత్రపక్షాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. మహారాష్ట్ర వాడి గోమంతక్ పార్టీ నుంచి సుదీన్ వాదిల్కర్కు, గోవా పార్లమెంట్ పార్టీ నుంచి విజయ్ సర్దేశాయ్కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి. 12 మందితో మంత్రివర్గాన్ని విస్తరించారు. గోవా కొత్త ముఖ్యమంత్రిగా అసెంబ్లీ స్పీకర్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నర్ మృదులా సిన్హా సావంత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వహించగా ముఖ్య నేతలు మాత్రమే హాజరయ్యారు. మనోహర్ పారికర్ కన్నుమూయడంతో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో పార్టీ నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గోవా బీజేపీ ఎమ్మెల్యేలు పనాజీలో సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం సావంత్ అభ్యర్థిత్వాన్ని కమల నేతలు బలపరిచారు. అనంతరం గవర్నర్కు లేఖ అందజేయగా గవర్నర్ మృదులా సిన్హా రాజ్భవన్లో సావంత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయుర్వేద డాక్టర్ అయిన సావంత్ ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద పార్టీగా ఉన్న తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ గవర్నర్ను కోరినప్పటికీ సావంత్తోనే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్రపక్షాలతో కలిపి ఆ సంఖ్య 20గా ఉంది. 14 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి రేసులో అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే, ఎంజీపీ నేత సుదీన్ దివాలికర్ పేర్లు వినిపించాయి. చివరికి ప్రమోద్ సావంత్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా 2017 ఎన్నికల్లో బీజేపీ 12 చోట్ల విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ స్వతంత్ర సభ్యులు, మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. క్యాన్సర్తో బాధపడుతున్న పారికర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. సార్వత్రిక ఎన్నికల వేళ మనోహర్ పారికర్ లాంటి అగ్రనేత మరణించడం కమలం పార్టీని దుఃఖంలో ముంచెత్తుతోంది.